అంటే డిక్టేటర్షిప్ నియంతృత్వ దోగడ ఇప్పటికి కూడా పోలా ఏమంటారు కదా, చింత చచ్చిన పులుపు చావాలన్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. రెండవది, ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా మరి అసలు తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్రం కోసం ఇంతమంది ప్రాణత్యాగాలు చేసి యావత్ తెలంగాణ సమాజం మొత్తం సంఘటన తెలంగాణ చేస్తే ఎవరి కోసం తెచ్చిండ్రు, ఎందుకోసం తెచ్చిండ్రు అంటే గొప్ప పరిపాలన రావాలి, పారదర్శక పరిపాలన. మరి నిజంగా మీది పారదర్శక పరిపాలనే అయితే మీరు చందాలు ఉద్యమ సందర్భంలో రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలని చందాలు వసూలు చేసే కార్యక్రమం చేసింది కదా. మరి అటువంటి అంత బీద పార్టీకి మరి 1500 కోట్ల రూపాయలు టీవీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ ఖాతాలో నిధులు ఎట్లున్నాయి ఒక లెక్క. ఈ రోజున అంత నిజాయితీ మనిషి అయితే కేసీఆర్, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రోజున ఒక్కొక్క గ్రామంలో సుమారుగా 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక్కొక్క గ్రామంలో. రాజకీయంలో మీరే కదా, మేము కూడా ఉన్నాం కదా, ఇక్కడ అందరూ ఉన్నాం కదా. అంటే ఏం మీటింగు ఏంది పరిస్థితి తెలియదా మాకు? మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి నిజాయితీ పరులు అయితే? రెండవది, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. మళ్ళీ ఈ రోజునే నిన్నను ఇరిగేషన్ సి దగ్గర సోదా చేస్తే 100 కోట్ల రూపాయలు ఏసీబీ దానిలో 100 అంటారు, ఇంకా ఎక్కువ 300 అంటా ఉన్నారు, 200 అంటా ఉన్నారు. మరి ఆ ఉద్యోగి దగ్గర మీ దగ్గర మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులు అట్లా వస్తే మరి మీరు ఎన్ని వేల కోట్లు జరిగింటది, ఎన్ని వేల కోట్లు అవినీతి జరిగింటది? బయటికి చెప్పితే ప్రమాదం, మీరు చెప్పకపోవచ్చు, కానీ మీ మనసాక్షి తెలియదా? నేను గొప్పగా నిజాయితీగా మాట్లాడుతున్నట్టు మాటలు మాట్లాడితే దేనికోసం, ఎవరికి ఉపయోగపడాలా? మీకోసం, మీ కుటుంబం కోసం కాదు కదా తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ సంఘటన ఇంతమంది రోడ్లపైకి వచ్చింది కాదు కదా. అన్నప్పుడు మీది ఏ లెక్క ప్రకారం మీరు ఈ రోజున ప్రశ్నించే కార్యక్రమం చేస్తారు? మీకు ధ్యాసకు రాలేదా? అధికారికి వచ్చిన బీసీలు ఓట్లు వేయలేదా? ఎందుకు ధ్యాసకు రాలే మీకు? ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇతర మా పూర్ణం కావచ్చు, సుధా కావచ్చు, అందరి నాయకత్వంలో ఇవాళ బీసీ కులగణన చేసింది. ఎందుకోసం అంటే సమాజంలో అందరూ గౌరవంగా బతకాలి, అంటే సమాజంలో సమాన స్థాయి రావాలి, ఉద్యోగాలలో అట్లాగే చదువుల్లో వాళ్ళకు కూడా 42% రిజర్వేషన్ రావాలని చెప్పని కింద ఇలా బీసీ కులగణన చెప్పడం జరిగింది, ఏబీసీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఎన్ని రకాల ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అంత గొప్ప ఆయనే ఇంజనీరు, ఆయన మొత్తం ఇంజనీర్ ఆయనే, కాంట్రాక్టర్ ఆయనే, అధికారం మొత్తం సెక్రటరీ అయినా మొత్తం అంతే, సర్వన్నే. అంటే కొద్దిగానన్నా మాట్లాడే ముందు 1,000 కాంగ్రెస్ వైపు చూపిస్తే 4,000 మీ వైపు చూపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ రోజున ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఏం రోగం, ఏం కర్మ, ఒకరి ఫోన్ ట్యాపింగ్ చేయడం? ఎందుకు ఎలా వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, ఎందుకు కోట పోతా ఉన్నారు? దీనికోసమేనా మీకు అప్పచెప్పింది? ఏ విషయంలో కూడా ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో త్యాగాలు జరిగినాయో, మీ పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది. ఇంకా కలగంటా ఉన్నారు మళ్ళీ ఏదో అధికారం వస్తుందని. ఈ ఉన్న 3.5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్గా అధికారం రావడం అనేది కల్లా మర్చిపోవాలి. ఎందుకంటే అది ఇంత గొప్ప రాష్ట్రాన్ని మీ చేతులు పెడితే సర్వనాశనం చేసి, అప్పులు కుప్ప చేసి, చిప్ప చేతికిచ్చేసి మళ్ళీ మీరు ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దొంగ నడిచినట్టుగా ఉంది. దీనికి మొత్తం కారణం మీరు కాదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా. ఇలా నేనే సజీవ సాక్ష్యం, మంత్రిగా ఉండి ఆనాడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ప్రగతి భవన్ పోవాలన్నా, అదేది ఫామ్ హౌస్ పోవాలన్నా, గ్రామాలలో ఎంత ఘోరంగా చిత్రహింసలు పెట్టిండ్రు. మేము మర్చిపోయినామా? మళ్ళీ మీరే సొక్కమైనట్టుగా తప్పు చేస్తే శిక్షించాలా, కానీ కేవలం రాజకీయ కోణంలోనే ఇంత ఇబ్బందుల పాలు చేసింది. కాబట్టి నేను చెప్పాల్సిన ఎందుకు మీ ఉద్యోగం ఊడింది,
ఎందుకు మీ అధికారం ఉండింది గొంత గొప్ప పరిపాలన చేస్తే? ఇప్పటికైనా కనీసం పరివర్తన రావాలా, ఆలోచన మార్పు రావాలా, ఓ మనిషిగా ఆలోచన చేయాలా. కేవలం అధికారం ఉంటుంది కూడా వేరే విషయం. ఇప్పటికైనా కనీసం జ్ఞానోదయం కావాలి. 80,000 పుస్తకాలు చదవడం గొప్ప కాదు. జ్ఞానోదయం కలగాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా.